వెన్నెవర్ ఐ ఆమ్ ఫ్రీ, వెన్నెవర్ ఐ ఆమ్ ఫ్రీ. సో ఈ ఫ్రేజ్ యూస్ చేసి తెలుగు ద్వారా ఇంగ్లీష్లోనికి ఎలా సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్ us see. వీలున్నప్పుడల్లా సినిమాలు చూస్తాను, వీలున్నప్పుడల్లా ఫ్రెండ్స్ని మీట్ అవుతాను, వీలున్నప్పుడల్లా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను, వీలున్నప్పుడల్లా చేస్తూ ఉంటాను. సో ఇలా వీలున్నప్పుడల్లా చేస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను అనే సెంటెన్సెస్ని మనం ఏ రకంగా మాట్లాడాలో చూద్దాం. లెట్ us see the first sentence. వీలున్నప్పుడల్లా సినిమాలు చూస్తాను, వీలున్నప్పుడల్లా సినిమాలు చూస్తాను. Whenever I am free, I watch movies. Whenever I am free, I watch movies. వీలున్నప్పుడల్లా సినిమాలు చూస్తాను. ఈ రకంగా మాట్లాడచ్చు. లెట్ us see the next sentence. వీలున్నప్పుడల్లా ఫ్రెండ్స్ని మీట్ అవుతాను, వీలున్నప్పుడల్లా ఫ్రెండ్స్ని మీట్ అవుతాను. సో ఈ సెంటెన్స్ని మనం ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే whenever I am free, I meet my friends. Whenever I am free, I meet my friends. Like that. Okay, let us see the next sentence. వీలున్నప్పుడల్లా గుడికి వెళ్తాను, వీలున్నప్పుడల్లా గుడికి వెళ్తాను. సో ఈ సెంటెన్స్ని మనము ఇంగ్లీష్లోనికి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అంటే whenever I am free, I go to the temple or I go to temple. Whenever I am free, I go to temple. సో ఈ రకంగా చెప్పొచ్చు అనమాట. వీలున్నప్పుడల్లా గుడికి వెళ్తాను, whenever I am free, I go to temple. So like that. Let us see the next sentence. వీలున్నప్పుడల్లా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను, వీలున్నప్పుడల్లా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోనికి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూడండి. whenever I am free, whenever I am free, I visit my grandmother. I visit my grandmother. వీలున్నప్పుడల్లా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను. సో ఈ రకంగా మనము తెలుగు ద్వారా ఇంగ్లీష్లోనికి ఈజీగా ట్రాన్స్లేట్ చేస్తూ నేర్చుకోవచ్చు.